నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. మంచి మాస్ బిర్యానీ తినాలనుందా? అయితే చుటుక్కున వీడియోకి ఒక లైక్ కొట్టేసి వీడియోని పూర్తిగా చూసేయండి. లెట్ స్టార్ట్. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరి వేసాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్యక్కను. నేను ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో కాకుండా నార్మల్గా చేస్తున్నాను అనమాట. దానికి నేను మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. అవేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మసాలా పేస్ట్ తీసుకున్నాను అనమాట. నేను గరం మసాలా మొత్తం పేస్ట్ చేసి తీసుకున్నాను. ఇది పుదీనా పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక మనకి బిర్యానీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగా నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. ఎలా చేయాలన్నది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను నేను. ఓకే, స్టార్ట్ చేద్దాం కదా. అయితే లెట్స్ స్టార్ట్. ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను నేను. ఈ గిన్నెలో ఇప్పుడు బిర్యానీ చేద్దాం మనం. స్టవ్ వెలిగించేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆయిల్ వేసి మొత్తం బిర్యానీ ఎలా చేయాలన్నది నేను మీకు చెప్తాను. నేను మొత్తం ఆయిల్తోనే చేస్తున్నాను. గీ అయితే ఉపయోగించట్లేదు. నెయ్యి అయితే మా పిల్లలు ఎవరో తిన్నారు కాబట్టి నేను ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను. దట్టు ఇది గాన్ నూనె, మీకు చెప్పాను కదా, ఇది గాన్ నూనె అనమాట. చాలా టేస్ట్గా వస్తుంది బిర్యానీ అయితేని. ఈ బిర్యానీ సామాను వేసి కొంచెం ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ వేగనివ్వాలి. చూసారా, గాన్ నూనె వల్ల నొరగ చూసారా ఎలా వస్తుందో. చాలా స్వచ్ఛమైన నూనె ఇది. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అన్నట్లో కూడా ఇది చాలా బెటర్ అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి. వేపుతుంటే సౌండ్స్ చూసారా ఎలా వస్తున్నాయో, అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత మనం టమాటా ముక్కలను కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది కదండి, మామూలుగా ఉండదు మరి. నేను ఈ బిర్యానీలోకి క్యారెట్, బంగాళదుంప ఇవి ఏమీ వేయట్లేదు. ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను అనమాట. ప్లెయిన్గా అంటేనే మా పిల్లలు, మా వారు, నేను కూడా అందరూ ఇష్టపడతాం. దాని గురించి చాలా సింపుల్గా తయారు చేస్తున్నాను. ఇక మాస్ బిర్యానీ అంటేనే మసాలా దంచి కొట్టాలి కదా, దానికోసం అని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుని 2 స్పూన్లు అవుతుంది తీసుకుని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేగనిచ్చాను. తర్వాత పుదీనా పేస్ట్ తీసుకున్నాను కదా, అది కూడా వేసి బాగా వేగనిచ్చాను. మంచి స్మెల్ వస్తుందండి పుదీనా స్మెల్ అయితేని. తర్వాత నేను తీసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని ఇక మొత్తం ఇవన్నీ వేగనిచ్చాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ అయితేని. ఆ మసాలా ఘాట్ అయితే ఉంటుందే మరి, వావ్ అనిపిస్తారంతే. ఎవరికి పెట్టినా సరే మీరు ప్రశంసల వర్షం కురిపించుకోవాల్సిందే మీ మీద, అట్లా ఉంటుంది మరి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి మళ్ళీ తర్వాత ఇంకొంచెం ఘాటు పెరగాలి అని చెప్పేసి బిర్యానీ మసాలా పౌడర్ని కూడా తీసుకుని అందులోని ఇప్పుడు ప్యాకెట్ ఉంది కదా, దాంట్లో సగం వరకు ఆ పౌడర్ని కూడా వేసేస్తున్నాను నేను. బిర్యానీ మామూలు స్మెల్ రాకూడదు కదా, దానికోసం అని చెప్పి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి నేను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఈ గిన్నెతో తీసుకున్నాను 2 గిన్నెల బియ్యం తీసుకున్నాను. 2 గిన్నెల బియ్యానికి మనం 4 గిన్నెల వాటర్ వేసుకోవాలన్నమాట. బియ్యాన్ని మొన్న నేను బిర్యానీ షార్ట్ పెడితే అక్క బియ్యం కడగలేదు అన్నారు. సారీ అండి. నేనేంటంటే పూర్వకాల పద్ధతిలో బియ్యం కడగకుండా వేసేస్తారు కదా, అలాగా ఒక్కొక్కసారి అలా చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే బియ్యం కడగకుండానే బియ్యానికి నెయ్యి పెట్టేస్తాను. పిల్లలు నెయ్యి ఎలా తిన్నారు కదా అని చెప్పి ఇందులో వేస్తే తెలిసిపోద్దని చెప్పి తెలియకుండా బియ్యానికి నెయ్యి పెట్టేసి ఆ తర్వాత ఆ బియ్యం వేసి మొత్తం కలుపుతాను. ఇక ఇప్పుడైతే బియ్యం కడిగి ఆ నీళ్ళన్నీ వార్చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలు దాంట్లో ఈ బియ్యాన్ని వేసి కలుపుతున్నాను అనమాట. వేసి కలుపుతుంటే ఉన్నదండి మరి చాలా చాలా బాగుంది. చూడడానికే ఇంత బాగుంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను నేను. ఇది పెద్ద గిన్నె, స్టీల్ గిన్నె తీసుకున్నానండి. కానీ స్టీల్ గిన్నె కాకుండా ఇప్పుడు 7 గిన్నెలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే సూపర్ ఉంటుంది బిర్యానీ అయితేని. ఎందుకంటే కొంచెం స్టీల్ గిన్నెలకి అయితే కొంచెం ఎంతో కాదండి కొద్దిగా అడుగంటిపోతూ ఉంటుంది కదా, అయినా కానీ అది కూడా మంచి టేస్ట్గానే ఉంటుంది.
ఇక పైన కొద్దిగా కొత్తిమీర జల్లి తర్వాత నేను ఏ గిన్నె అయితే తీసుకున్నానో ఆ గిన్నెకి డబల్, అంటే ఒక గిన్నె తీసుకుంటే 2 గిన్నెల వాటర్, 2 గిన్నెలు తీసుకుంటే 4 గిన్నెల వాటర్ పోయాలి కదా. ఇలా డబల్ వేసి ఇంకొకటి ఏంటంటే ఆ వాచ్ చేసానండి, అందులో వాటర్ ఉంటే ఇంకొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ నేను ఫుల్గా మొత్తం పొడి పొడిగా ఇలా వాచ్ చేసిన వల్లనే నాకేమీ వాటర్ అనిపించలేదు. అందుకని నేను డైరెక్ట్గానే 4 గిన్నెల వాటర్ కూడా తీసేసుకుని ఇలా కలిపేసాను. ఉప్పు సరిపోతే కూడా ఉప్పు చూసుకోండి. ఇలా మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికినప్పుడు మనం ఉప్పు చూసుకుని సాల్ట్ కూడా ఇంకా ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు. చాలామంది జాగ్రత్తలు చెప్పారు, పిల్లల్ని మీరు దగ్గరుండి చేయించండి, వంటగదిలోకి వాళ్ళని పంపొద్దు అని చెప్పేసి. సరే అండి, ఖచ్చితంగా ఈసారి నేను దగ్గరుండే చేయిస్తాను. వాళ్ళకి ఎందుకు వంట నేర్పించాను అన్నది కూడా నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పానండి. ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉన్నా సరే వీళ్ళ ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి వండుకొని తినేస్తే మనకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళకి హాయిగా ఉంటుంది కదండి. బయట అన్నదే చాలా బాగుంటలేదు కదా, ఏవేవో కలిసిపోతున్నాయి, కల్తీ మొత్తం అంతా కలిసిపోతుంది. అందుకోసమని బయట చాలా వరకు తగ్గించడం చాలా బెటర్ అండి. నేను అందుకునే పిల్లలకి మ్యాగీ అని ఇలా నూడిల్స్ అని, అంటే అవి కూడా ఎక్కువ తినేవును. అవి కాకుండా వేరేగా రైస్ వండించడం నేర్పించాను, నేను కర్రీస్ వండించడం నేర్పించాను. అన్నీ కూడా మా పిల్లలు నేర్చుకున్నారు, సింపుల్ కర్రీస్ అన్నీ. మా అమ్మాయి అయితే ఇంకా కర్రీస్ అయితే చాలా బాగా చేసేస్తుంది. అప్పుడప్పుడు మీరు వీడియో చూసారో లేదో తెలియదు, ఆ వీడియోలో కూడా మా అమ్మాయి కర్రీ వండింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఒకవేళ రేపు పొద్దున బయట తిని అంత చేసుకోకూడదు, జాబ్కి వెళ్ళినా ఏం చేసినని, దాని గురించి అని చెప్పేసి నేను ఇంట్లో వంట అయితే ఖచ్చితంగా నేర్పించేసానండి. అది కూడా నాకు ఒక ఇన్సిడెంట్స్ జరగడం వల్ల, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, మా అమ్మాయి చిన్న అమ్మాయి 6 ఇయర్స్ అమ్మాయి అంతే, మా అబ్బాయి 7 ఇయర్స్ అబ్బాయి, నాకు చాలా బాధ కలిగింది. దాని గురించి అని చెప్పి నేను వంట ఖచ్చితంగా వీళ్ళకి వంట నేర్పించాలి. వంట ఎందుకు నేర్పించామని కూడా చాలామంది కామెంట్స్ చేశారండి. వంట నేర్పించడంలో తప్పు అయితే లేదండి, విద్యతో పాటు వంట కూడా నేర్పించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో అయితేని. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా, దాని గురించి. ఇక మూత తీసి బిర్యానీ చూస్తుంటే ఉంది నా సామి రంగా, ఎప్పుడెప్పుడు తింటామా అంటూ ఉందండి. ఈలోపే మా తాతయ్య వచ్చారు, చుట్టాలు ఫంక్షన్కి వెళ్ళి ఇలా వచ్చారంట, అందుకోసం బిర్యానీ కూడా తినలేదు. చాలాసేపు బతిమాలేను తిని తాతయ్య అని చెప్పి, కానీ ఇంకా కొంచెం మేము అల్లరల్లరిగా చేస్తూ బిర్యానీ తింటూ మీకు వీడియో చేద్దాం అనుకున్నాను. ఈలోపు తాతయ్య వచ్చారు కదా అని చెప్పి నేను ఇంకా లోపల కూర్చుని రివ్యూ ఇచ్చేసాను అనమాట. నేనే తినేసి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్తాను. సూపర్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ వీడియో చూసి చేస్తే బిర్యానీ సూపర్ వస్తుందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.